43వ శ్లోకం. 43. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖం తు ప్రతిపద్యలోలాత్ విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీః. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖం తు ప్రతిపద్య లోలాత్. లోలాతే కదా అక్కడ, లోలానే సార్, లోలానే. లోలానే ద్వి అవుతుంది మరి అక్కడ. ఈ సంవత్సరం ద్విసంశ్రయం వేరు కదండి అది లోలా వరకే గురుగారు. అది ద్విసంశ్రయం కాదు, లోలాత్ కాదు. ద్విసంశ్రయ ద్విసంశ్రయం కదా అది. లోలా శబ్దం స్త్రీలింగం అని ఇస్తాను. లోలా స్త్రీలింగం అంతవరకేనండి. లోలాత్ కాదు. లోలా స్త్రీలింగం. లక్ష్మికి అది విశేషణం లోలా. అదే అందుకొరకే లోలా అని అదే ఇస్తాను. లోలాతో ఎట్లా అవుతుంది? లోలా శబ్ద స్త్రీలింగం కదా అని వచ్చింది. ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీ చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖం తు ప్రతిపద్య లోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీ. అరుణ గారు చదవండి. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖం తు ప్రతిపద్య లోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీః. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖం తు ప్రతిపద్య లోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీః. కసజ్జుల వారు చదువుతారా? వాయిస్ వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్స్ లేవు. తక్కువ ఉన్నట్టున్నాయి. మీ దగ్గర తక్కువ. సంశ్రయ ప్రీతిమవాపలక్ష్మీః. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖం తు ప్రతిపద్య లోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీః. శ్రీదేవి గారు. నమస్తే. అస్మద్గురుభ్యో నమః. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖం తు ప్రతిపద్య లోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీః. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖం తు ప్రతిపద్య లోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీః. చంద్రం గతా పద్మగుణాత్ న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీం అభిఖ్యాం ఉమాముఖం తు ప్రతిపద్య లోలా ద్విసంశ్రయం ప్రీతం అవాపలక్ష్మీః. సంశ్రయాం ప్రీతి అవాపలక్ష్మి. రాకుండా వారు చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖం తు ప్రతిపద్య లోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీః. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖం తు ప్రతిపద్య లోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీః.
పదవి భాగంలో గురుగారు ఉమా ముఖంతు వరకు కదా. ఉమాముఖం ఉమాముఖం తు వేరు. టూ వేరేనా, ఒక పదం వేరే. అవి విభక్తులు చెప్పండి అప్పుడు ఎవరు. చంద్రం చంద్రం చంద్రౌ చంద్రాన్ అకారాంత పుల్లింగం చంద్ర శబ్ద ద్వితీయకి వచనాంత. గత గతా గతే గతాః ఆకారాంత స్త్రీలింగ గతా శబ్ద ప్రథమైక వచనాంత. పద్మగుణాన్ పద్మగుణం పద్మగుణౌ పద్మగుణాన్ అకారాంత పుల్లింగ పద్మగుణ శబ్ద ప్రథమైక వచనాంత. నా అవ్యయం భుజ్ భుజ్తే క్రియాపదం అయింది. భుజ్ ధాతు వర్తమానే లట్ ఆత్మనేపది భుజ్తే భుంజాతే భుంజతే ప్రథమ పురుష ఏకవచనం. పద్మాశ్రిత పద్మాశ్రిత పద్మాశ్రితే పద్మాశ్రితాః ఆకారాంత స్త్రీలింగ పద్మాశ్రితా శబ్ద ప్రథమైకవచనాంత. చాంద్రమసీం చాంద్రమసీం చాంద్రమస్యౌ చాంద్రమస్యః ఈకారాంత స్త్రీలింగ చాంద్రమసీ శబ్ద ద్వితీయైకవచనాంత. అభిఖ్యాం అభిఖ్యాం అభిఖ్యే అభిఖ్యాః ఆకారాంత స్త్రీలింగ అభిఖ్యాం శబ్ద ద్వితీయైకవచనాంత. భిక్షా శుద్ధ అభిఖ్యా శబ్ద అభిఖ్యా శబ్ద. ఉమాముఖం ఉమాముఖం ఉమాముఖే ఉమాముఖాని అకారాంత నపుంసకలింగ ఉమాముఖ శబ్ద ద్వితీయైకవచనాంత. తు అవ్యయం ప్రతిపద్య ఇది అవ్యయం. లోలా లోలా లోలే లోలాః ఆకారాంత స్త్రీలింగ లోలా శబ్ద ప్రథమైకవచనాంత. ఇది అందులో ఇవ్వలేదు ద్విసంశ్రయం నపుంసకలింగ ద్విసంశ్రయాం ద్విసంశ్రయాం ఆకారం సంశ్రయా సంశ్రయే సంశ్రయా సంశ్రయే సంశ్రయా ఆకారం సంశ్రయా శబ్ద ద్వితీయైకవచనం. ఆకారాంత స్త్రీలింగ ద్వితీయైకవచనం. ఇవ్వలేదా లేదు అందులో. సరే. మిస్ అయింది. రమా శబ్దం కాదు. రమా రమే రమ. ప్రీతం ప్రీతి ప్రీతిం ప్రీతం ప్రీతి ప్రీతిః ఇకారాంత స్త్రీలింగ ప్రీతి శబ్ద ద్వితీయైకవచనాంత. అవాప క్రియాపదం అపధాతు అపవ్యాప్తో ధాతు పరస్మైపది లిట్లకారం. అవాప అవాపతుః అవాపుః ప్రథమ పురుష ఏకవచనం. లక్ష్మీః లక్ష్మిః లక్ష్మీ లక్ష్మాః లక్ష్మీ లక్ష్మీ లక్ష్మ్యౌ లక్ష్మీ లక్ష్మ్యః లక్ష్మీ 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 లక్ష్మీః లక్ష్మ్యౌ లక్ష్మ్యః గౌరీ శబ్దం లక్ష్మీ విసర్గలు ఉంటాయి. లక్ష్మీ లక్ష్మ్యో లక్ష్మ్యా లక్ష్మ్యః ఈకారాంత స్త్రీలింగం గౌరీ లాగానే. స్త్రీ లక్ష్మీ శబ్ద కానీ విసర్గలు ఉంటాయి. గౌరీ శబ్దం విసర్గలు ఉండవు. అవును అవునండి. గౌరీ గౌరీ ఈకారాంత స్త్రీలింగ లక్ష్మీ శబ్ద ప్రథమైకవచనాంత. ప్రీతి అనే స్త్రీలింగం కనుక ద్విసంశ్రయం కూడా విశేషణ దానికి కనుక స్త్రీలింగం ఆకారాంతం. సంశ్రయ అనే పదం ఏ లింగంలో వాడుకోవచ్చు. అక్కడ విశేష్యాన్ని బట్టి లింగం మారుతుంది. ఇక్కడ మనకు క్రియాపదాలు రెండు ఉన్నాయి. ఒకటి భుంక్తి అవాప. అవాప అవాప అంటే ఆపద ఆప అనేది ప్రాప్లో ఆప్లో ఆప్ అనే ధాతువు. దానికి అవా ఉపసర్గ. అవాప పొందెను ఇటలకారం. పొందెను ఎవరు పొందెను? ప్రథమ వ్యక్తి ఏకవచనం. లక్ష్మీ లక్ష్మీ అవాప లక్ష్మీ
మిగతావన్నీ అక్కడ విశేషణాలు. కృష్ణ లక్ష్మి ఎట్లా అనేది అంటే లోల, చంచల లోలా చంచలమైన లోల, అంతే దీర్ఘ విసుగలేవు. ఉమ్, లోల, లోలా లక్ష్మి, ఉమ్, చంచలమైన స్వభావం లక్ష్మీదేవి. ఆమె అవాప పొందెను. దేనిని పొందెను? ప్రీతిం ప్రీతి. ఇది. ఆ ప్రీతి ఎట్లాంటిది? ద్విసంశ్రయాం సంశయాం అంటే రెండును ఆశ్రయించినటువంటి, రెండు యొక్క రెండు విధానాన్ని ఆశ్రయించినటువంటి ప్రీతిని, అంటే రెండు రకాలైనటువంటి ప్రీతిని పొందింది. ఆ ఆనందం రెండు రకాలుగా ఉంది ఆమె, ఆ సంతృప్తి. ఎందుకంటే దేని పొంది అన్నాడు, దేన్ని ప్రతిపద్య మళ్ళా ప్రతి అసవాపక్రియ పొంది. దేనిని పొంది? ఉమాముఖం. ఉమాముఖం ప్రతిపద్య లక్ష్మీ దిశంశ్రయాం ప్రీతిం అవాప. లోలా లక్ష్మి ఆమె సహజంగా చంచలమైనటువంటిది కనుక ఒకచోట ఉండకుండా అటు ఇటు వెళ్ళేటువంటి స్వభావం గలది అని కవుల యొక్క భావన చెప్తుంటారు. కనుక అటువంటి లక్ష్మీదేవి అందుకొరకనే ఒకచోట రెండింటి యొక్క ఆనందాన్ని పొందేట, దిశంశ్రయాన్ని పొంది, ప్రీతిని పొందింది. ఏమిటి అంటే కారణం చెప్తాడు పైన. ఎట్లా అంటే అక్కడ భుంక్తి అంటే అనుభవించింది, పొందింది, భుజించింది, అనుభవించింది. దేనిని పొందింది? దేని అనుభవించింది? లేదు. అంటే ఇది ఈ రెండింటికి చెప్పడం చేత రెండు వాక్యాలకు చెప్పడం నభుంక్తే. ఎందుకంటే ఏమిటి అంటే దేనిని అంటే పద్మగుణాను నభుంక్తే. పద్మగుణములను, పద్మములో ఉన్నటువంటి గొప్పతనాన్ని, గుణం అంటే శ్రేష్ఠ అనుకున్నా ఇక్కడ వరం, ఉన్నటువంటి పరిమళాది గుణాలు, ఆ గుణాలని భుంక్తే అనుభవించలేకపోయింది. ఎందుకొరకు? గత పొందింది కూడా పొందింది. ఏంటంటే చంద్రుని పొంది, చంద్రుని లాగా ఉన్నప్పుడు చంద్రుడి దగ్గరకు, చంద్రుడిలో శోభ ఉంది. లక్ష్మి అంటే శోభ. అక్కడ ఆ శోభ చంద్రుడిలో ఉన్నటువంటి శోభ, చంద్రుడిలోకి వెళితే చంద్రుడిలో ఒక ఆహ్లాదకరమైన శోభ చంద్రుడిలోకి వెళ్ళింది. కానీ అక్కడ చంద్రుడి దగ్గర వెళ్ళింది కానీ పద్మగుణాన్ని పొందలేదు. అక్కడ పద్మగుణాలు దాంట్లో లేవు. సౌరభమైనటువంటి సుగంధమైనటువంటి వాసనలు కానీ అవి కానీ వాటిలో లేవు. పోనీ అట్లా అని పద్మాన్ని ఆశ్రయించింది. పద్మాన్ని ఆశ్రయించినప్పుడు ఏమైంది? చాంద్రమసీం, సంబంధమైనటువంటి దాన్ని పొందలేదు. అభిఖ్యం అంటే చంద్రమస సంబంధమైనటువంటి శోభను, అభిఖ్యం అటువంటి శోభను పొందలేదు. చంద్రమసి అంటే చంద్రుని, అంటే ఇప్పుడు ఇది తదితము యొక్క అని అర్థం ఇస్తాం. ఎట్లా చంద్రుని యొక్క అని అర్థం అనమాట. చంద్ర సంబంధమైనటువంటి అభిఖ్యాం అంటే ఒక ఆహ్లాదాన్ని శోభను అక్కడ పొందలేదు. చంద్రుడు చల్లదానం ఉంది. చంద్రుడి దగ్గరికి వెళితే ఈ సుగంధం లేదు, మంచి సుగంధమైనటువంటి. అట్లానే చాంద్రమసిలికి వెళితే దీనికి పద్మాన్ని వెళితే చాంద్రమసి శోభ లేదు. ఈ రెండు ఉన్న చోట కావాలి. ఇప్పుడు ఏమైపోయింది? ఉమాముఖం ప్రతిపద్య, ఉమాముఖాన్ని చేరితే రెండు ఉన్నాయంట. ఆహ్లాదకరత్వం ఉన్నటువంటిది. అంటే ఏమిటి అంటే ఏం చెప్తారంటే పద్మినీ జాతి స్త్రీలు వాళ్ళు దగ్గరికి వెళితే సుగంధవంతమైనటువంటి వాసన వస్తుంది అని, సౌగంధికమైనటువంటి ఒక వాళ్ళు సమీపిస్తుంది. ఆ విధంగా వాళ్ళ యొక్క ఆకృతి విశేషం అద్భుతమైనటువంటి ఆకారంగా ఉంటుంది కనుక ఆ విధంగా ఈ చాంద్రమసిలో పద్మాశ్రితమైనటువంటి ఒక సౌగంధమైనటువంటి పరిమళాది ద్రవ్యాల యొక్క అది
ఒక అనుభూతి, అట్లానే చంద్రులో ఉన్నటువంటి యొక్క ఆహ్లాదకరమైనటువంటి అది కూడా అనుభూతి కూడా రెండు కూడా ఈమె ముఖాన్ని పొందాయి. అంటే ఆమె ముఖము చంద్రుడి వలె ఉంది, పద్మం వలె ఉంది అని బొమాలంకారం కాకుండా ఇదో రకంగా చెప్పడం అనమాట. అంటే ఏ అలంకారమైన ఉపాలంకారమే దానికి ఆధారం. ఉపాలంకారమే అనేక రకాల అలంకారాలుగా నటిస్తుంది అని చెప్తారు నటుల్లాగా అని. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఆమెలో ఈ ఉమాముఖం పొందిన తర్వాత రెండింటిని పొందిన యొక్క అనుభూతిని ఆమె పొందింది. దిశంశ్రేయమైనటువంటి రెండింటిని ఆశ్రయించినటువంటి సంతోషాన్ని పొందింది అని చెప్తున్నారు. ఏం చెప్పారు వ్యాఖ్యాకారులు? వ్యతిరేకాలంకారం అన్నారు. అంటే ఈ దాంట్లో లేని దీంట్లో లేని అనేటువంటి ఇందులో వ్యతిరేకాలంకారం ఉన్నాయండి. వ్యతిరేకాలంకారం అన్నారు. అంటే వ్యతిరేకం ఉండడం, విశేషం ఉండడం ఒకే దాంట్లో, ఒకే వస్తువు ఎందు రెండు రకాల లక్షణాలు ఉంటాయి. అంటే ఉమాముఖంలో రెండు లక్షణాలు చంద్రుడు పద్మాశ్రిత ఉండదు, కానీ చంద్రుడిలాగా ఉంది అంటే పద్మాకు సంబంధించిన లేదు. కానీ ఇక్కడ చంద్రుడిలాగా ఉన్నప్పుడు పద్మాశ్రితం ఉండడు. పద్మాశ్రితం ఉందంటే ఏంటటువంటి ఒక సౌగంధమైనటువంటిది కూడా ఉంది కనుక, అంటే రెండు వ్యతిరేకమైన రెండు లక్షణాలు కూడా ఉపమేయంలో ఉండడం అనేటువంటిది దాన్ని వ్యతిరేకాలంకారం అంటారని. వ్యతిరేకో విశేషశ్చేత్ ఉపమేయ ఉపమానయో శైలా కింతు ప్రకృతి కోమలాహ. అంటే సత్పురుషులు ఎట్లా ఉంటారంటే శైలం వలె ఉన్నతులైన వాడు. ఉన్నతులైన వాడు అంటే గొప్పవాడు నాకు అర్థం. శైలము ఉన్నతం అంటే ఎత్తు అని. ప్రకృతి కోమలాహ, ప్రకృతిగా కోమలతో ఉండే ఉన్నతం ఉండే. అంటే శైలం కఠినమైంది కదా. శైలం వలె ఉన్నతం, శైలం కఠినత్వం ఉండాలి, కానీ ఉన్నతం మాత్రంగా ఉండాలి, కోమలత్వం ఉంది అని. ఇట్లా వ్యతిరేక గణాలు రెండు కూడా ఒక దాంట్లో ఉండడం వ్యతిరేక అలంకారం అని వ్యాఖ్యాకారుల యొక్క అభిప్రాయం ప్రకారంగా ఇక్కడ అది ఉంది. ఈ విధంగా రెండు ఉపమాన ఉపమేయాలలో ఏదైనా ఒకదానికి ఆధిక్యం చెప్పినప్పుడు వ్యతిరేకం అంట అన్నమాట. రెండు వ్యతిరేకమైన రెండు ఉన్నాయి. విశేషం ఉంది అంటే ఒక గొప్పదనం, దానికి భిన్నమైనటువంటి మరొకటి కూడా ఉంది. అది ఒకటి భిన్నంగా ఉంటుంది అన్నమాట. ఒక లక్షణము అంటే ఆధిక్యంగా చెప్పినప్పుడు అది ఉపమానంలో కానీ ఉపమేయంలో కానీ ఎంత చెప్పినా కానీ ఆధిక్యం ఒకదానికి చెప్తే అది వ్యతిరేకాలు అంటారు అట్లా అన్నమాట. ఒక్కడు ఆధిక్యం లేదు, రెండు ఆధిక్యాలే ఉన్నాయి. రెండు పరస్పర విరుద్ధమైన రెండు ఉన్నాయి. అంటే రెండు దారుణాలు రెండు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉన్నది అనమాట. ఇప్పుడు సత్పురుషుల్లో శైలం వలె ఉన్నతులు ఉన్నప్పుడు, శైలత్వం ఉన్నప్పుడు కఠినత్వం ఉండాలి. అదే శైలత్వంలో కఠినంగా కోమలత్వం ఉంది. అది కోమలత్వం ఉన్నది, అంటే కఠినత్వంలో శైలత్వం ఉన్నది, అది ఉంది. రెండు ఉన్నది కోమలత్వం అంటే అట్లానే ఇక్కడ ఉమాముఖంలో ఈమె చంద్ర సంబంధమైనటువంటి ఆహ్లాదము, అట్లానే పద్మాశ్రితమైనటువంటి ఆహ్లాదం రెండు కూడా భిన్నమైన రెండు కూడా ఒక చోటనే ఉన్నాయి అని. అట్లా ఉపమాన రెండు కూడా సాధారణ విశేషాలు రెండు కూడా ఉండటం అనేటువంటిది ఇట్లా ఇక్కడ వ్యతిరేకత రాత్రి పగళ్ళలో ఉంది అనుకుంటా. కమలములు సూర్యుడు వస్తే వికసిస్తాయి. లక్ష్మీదేవి కమలముల దగ్గరికి వికసించినప్పుడు పోవాలంటే పగలు పోవాలి. అదే లక్ష్మీదేవి చంద్రుని దగ్గరికి పోవాలంటే రాత్రి పోవాలి. కరెక్ట్. ఆరుంటకు వ్యతిరేకం కాలం. అంటే చంద్రుడు పద్మంలో ఉన్నటువంటి యొక్క మీరు చెప్పినటువంటిది చంద్రుడిలో ఉన్నటువంటి యొక్క ఆహ్లాదత్వం, పద్మంలో ఉన్నటువంటి ఆహ్లాదత్వం రెండు కూడా ఉన్నాయని. కానీ మీరు అన్నట్టుగా
పగలు పగలు రాత్రి రెండింటికి సంబంధించిన ఒకే చోట దొరుకుతున్నది అనేటువంటిది ఇక్కడ అనేటువంటిది ఉంది. పార్వతీదేవి ముఖంలో ఆ 2 లక్షణాలు ఉన్నాయి అన్నమాట. పరిమళం ఉంది, తర్వాత చంద్ర శోభ ఉంది, శోభ శైత్యం కూడా అట్లా అన్నమాట. 2 అంటే వ్యాఖ్యాకారులు మీరు చెప్పిన విశేషం బాగానే ఉంది. ఇక్కడ వ్యాఖ్యానాంత అత్ర ఉపమేన అక్కడ ఏమంటాడు మన మల్లినాసుడి, అత్ర ఉపమానభూత చంద్ర పద్మాపేక్షయ ఉపమేయస్య ఉమాముఖస్య అధిక గుణత్వతో, అధిక గుణం అని చెప్పాడు. అధిక గుణత్వంతో రెండింటికంటే అధికమైన గుణం దీంట్లో ఉంది అని. అదే అక్కడ పరిమళం లేకపోవడము, ఇక్కడ పరిమళం ఉండడము, చంద్ర శోభ శోభ అక్కడ లేకపోవడం లక్ష్మి. ఏమన్నాడంటే అలా కాదు, అక్కడ ఏమన్నాడంటే రెడ్డి గారు చెప్పింది కూడా చాలా సొంపుగా ఉన్నది. అంటే ఎందుకంటే పద్మ దివస భాగంలో ఉన్న పద్మము రాత్రి ముడుచుకుంటుంది చంద్రుల్లో అంటే అట్లా కూడా వర్ణించినటువంటి శ్లోకాలు కొన్ని చోట్ల మనకు కనబడ్డాయి. ఇప్పుడు నాకు ఎక్కడ జ్ఞాపకం వస్తుంది. అంటే మరి ఇక్కడ ఏం చెప్పారంటే గురుగారు, ఇక్కడ చంద్రుడి దగ్గర ఉన్నప్పుడు కమల పరిమళం పొందలేదు. ఎందుకంటే చంద్రుడికి కమలానికి వైరుధ్యం కాబట్టి. చంద్రుడి దగ్గర ఉన్నప్పుడు కమలం దగ్గర ఉన్నప్పుడు చంద్రుడి శైత్యం పొందలేదు, ఎందుకంటే కమలం కాబట్టి అని ఇక్కడ పక్కన ఈ 114వ పేజీలో ఇచ్చాడు వ్యాఖ్యాన గురుగారు. అందుకని కమలం దగ్గర కమల పరిమళం ఉంటుంది, కానీ చంద్రుడి ఉండదు. అక్కడ చంద్రుడి దగ్గరప్పుడు కమల పరిమళం ఉండదు. కమలం దగ్గర చంద్ర శైత్యం ఉండదు, చంద్రుడి దగ్గర కూడా కమల పరిమళం ఉండదు. ఎందుకంటే ఈ 2 విరుద్ధంగా ఉంటుంది. చంద్రుడు కమలం ఉండదు, కమలం ఉన్నప్పుడు చంద్రుడు ఉంటాడు. కానీ ఈ 2 మాత్రం ఎటువంటి వైరుధ్యం లేకుండా అమ్మవారి ముఖంలో ఉన్నాయి అని చెప్పడం అయింటుంది. బహుశా 114వ పేజీలో వ్యాఖ్యానం ఇచ్చాడు గురుగారు, తెలుగులో ఇచ్చాడు. ఆ వ్యాఖ్య నేను వీల్లేదు. ఇక్కడ నేను మల్లినాథుడిని ముందర వేసుకుంటే చంద్రమసాయిమాం చాంద్రమసి అభిఖ్యాం, చంద్రుడి దగ్గరికి వెళితే చాంద్రమసి యొక్క శోభను పొందదు. అట్లానే అమృతవద ఆనందమయం, అమృతత్వాన్ని కలిగినటువంటి ఒక ఆనందాన్ని చంద్రులో ఉంది, దాంట్లో పొందలేదు అని ఎట్లా ఇచ్చాడు చెప్పినట్టు. లక్ష్మీదేవి పార్వతీదేవి మోమున చంద్రశైత్య శోభయు కమల పరిమళమును గల ఆనందం పొందెను. చంద్రుని యందున్నప్పుడు కమల పరిమళమును అనుభవించలేదు, కమలము యందున్నప్పుడు శైత్య శోభను అనుభవించలేదు. చంద్రుని యందు శైత్య శోభ మాత్రమే ఉండును, కమలమునందు పరిమళము మాత్రమే ఉండును. ఉమాదేవి మోమున అంతవరకే నేను చెప్పింది. ఇంకా విశేషమైనటువంటిది రెడ్డి గారి చెప్పిన ప్రకారంగా అది పొందాలి అంటే ఇది పగలు కాదు రాత్రి కావాలనేటువంటి విశేషం కూడా దాంట్లో ఉంది కదా. చాలా మీరు అంటే బహుశా వ్యాఖ్యానం కూడా అట్లా ఉంది. ఈ రామారావు దాంట్లోనే ఉంది 114 పేజీలో ఉంది. ఓకే, నేను చూస్తే నేను మీరు చూడలేదు, మీరు మల్లాసూరి చెప్తున్నారు కదా. మల్లినాసూరి చూస్తున్నాను. ఏదైనా మొత్తానికి వ్యతిరేక అలంకారాన్ని మాత్రం వ్యతిరేక అలంకారం మాత్రం ఉంది. అంటే లక్ష్మీదేవి మోము కన్నా విశిష్టమైంది అమ్మవారి మోము ఇక్కడ. ఎందుకంటే ఆ రెండు అమ్మవారి మోములో ఉన్నాయని లక్ష్మీదేవి అమ్మవారిని ఉత్కృష్టంగా చెప్తున్నారు. లక్ష్మీదేవి అనే పదానికి శోభ అనే అర్థం తీసుకోవాలి. లక్ష్మీదేవి అనే అంటే లక్ష్మి అనే అర్థం అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అంటే ఈ లక్ష్మి ఈ శోభాయమానం కూడా చంచలత్వమే. ఒక చోట ఉండే అనుగరగా అటు ఇటు వెళ్ళి ఒక చోట స్థిరత్వం వచ్చేసింది, ఉమాముఖంలోకి వచ్చి చేరింది అని. అట్లా మామూలుగా లక్ష్మి కూడా చంచల అంటారు. అవునండి, కూడా చంచల అనేటువంటిది ఒక శోభాయమానం. నేను చంచల అని ఒక శ్లోకంలో రాస్తే మా మిత్రుడు నాకు ఫోన్ చేశాడు, నువ్వు లక్ష్మీదేవి నిందిస్తున్నావు అన్నాడు. లక్ష్మీదేవిలో ఉన్నటువంటి చంచలత్వం అనేది ఒక మామూలు అది అమ్మవారి స్తుతించేటప్పుడు చంచల మాట కూడా ఉంటే బాగుంటుంది అన్నాడు. ఇంకొకటి కూడా అసలు మన వారు కూడా అండి లక్ష్మీదేవి ఫోటో అది కానీ ఏదైనా కూడా నుంచుని ఉన్నటువంటి ఫోటో పెట్టుకోకూడదని చెప్తారు. స్థిరంగా కూర్చుని అమ్మవారు ఫోటోనే పెట్టుకోవాలని చెప్తారు లక్ష్మీదేవి. అవునండి, నేను విన్నా. నుంచుని ఉన్నది పెట్టుకోకూడదు అంటారు. నేను నా దగ్గర మా ఇంట్లో పూజలో నిలబడే ఉన్నదే ఉండే. ఇట్లా ఆయన మన సత్యనారాయణ స్వామి పూజిస్తూ నిలబడి లక్ష్మీదేవి పూజకు కూడా నిలబడి ఉన్నటువంటి పూజతో మా ఇంట్లో చాలా కాలం నుంచి ఉన్నది. నిజానికి ఆ సమయంలో నా దగ్గర సమయం డబ్బు స్థిరంగా ఉండేది కాదు, వస్తుండేది పోతుండేది, చేతుల్లో ఆగడలేదు, నడాదారులాగా పడిపడుతుంది. ఎవరో చూసి ఒకసారి అన్నారు, స్థిరమైనట్టు కూర్చున్నటువంటిది తీసుకొస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు నేను మార్చాను.
దాదాపుగా ఆ ఎఫెక్ట్ నాకు ఏర్పడ్డది. ఆ, దాని తర్వాత కొంచెం నిలకడగా ఉండడం కానీ, అదే అదే చేతిలో పైసలు ఉండగా కొంత కొంత ఆ, ఉండడం లాంటిది అన్నట్టు. అక్కడ రుజువు అయింది అనమాట అది. అది ఆ. అది అంటే సాధారణంగా వీళ్ళు అమ్మని కూడా అమ్మరండి. లక్ష్మీదేవి నుంచున్న ఫోటోలు ఎక్కడ దొరకవు కూడా సాధారణంగా. ఉండు ఉంటాయి, ఉండకపోవడం లేదు, ఉంటాయి కానీ ఉంటాయి కానీ స్థిరంగా సాధారణంగా ఉండవు అంతే. మా ఇంట్లో అట్లా ఉండేది. చాలా ఫ్రేంక్గా చెప్పకూడదు అది. మరి అట్లా మా తాతల నుంచి అట్లానే దాన్ని పూజిస్తూ వచ్చారు. అది ఎప్పుడుదో తెలియదు. అది ఎట్లా అంటే ఇప్పుడు సత్యనారాయణ వ్రతంలో ఏ ప్రకారం నిలబడ్డ తర్వాత సత్యనారాయణమూర్తి నిలబడి ఇతర పక్క కూడా వాళ్ళు పూజలు చేసేటువంటి భక్తులు కూర్చోవడం, పూజ చెప్పాడు పూజారి కూర్చోవడం అనేటువంటి అట్లా ఉంది అనమాట. అది లక్ష్మీ పూజగా మంచిదే అది, కానీ స్థిరమైనది బాగుంటుంది కదా అనేటువంటిది. అంటే నాకు ఎందుకో స్థిరమైనది వచ్చింది మొత్తానికి. అది యాదంటే ఏదో వచ్చేది మొత్తంగా కొన్నాం కూడా అట్లా తీసుకొని. అది మంచిది. ఒక రకంగా మార్పు వచ్చింది నాకు, అది తేడా ఏర్పడ్డది. అట్లానే కనకధార స్తోత్రం కూడా చాలా గొప్పమైనటువంటిది. ఆ కనకధార స్తోత్రం నిత్యం చదువుతుంటే కూడా తప్పనిసరిగా మార్పు వస్తుంది. నాకు అవన్నీ మార్పులు అనుభవపూర్వకాలు అవన్నీ కూడా నాకు. అట్లా ఈ ధర్మపురి నరసింహస్వామికి కూడా చాలా బాగా ఉంది అనుభూతి. దాన్ని చూస్తుంటే కూడా మేము ఆయన ఊరికనే చెప్పరు కదా ఎవరు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఎంతో ఎన్నో వేల సంవత్సరాల దీంతో చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా అనుభవంతో జ్ఞానంతో చెప్పినవి. ఏదో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కాదు కదా మన లెక్కలు. ఒక వేల సంవత్సరాలు పడుతుంది. ఇవాళ మళ్ళీ ఒక్కసారి వారు చదువు. ఇవాళ కౌముద వీళ్ళు ఎవరు లేరు కదా. అవునండి. మళ్ళా మనం ఎందుకంటే అందరికి కూడా కొంచెం వింటేనే బాగుంటుంది. చెప్పేది బాగుంటుంది. మళ్ళీ వాళ్ళు ఏంటైనా మనం ఎప్పుడు పోతే ఊరికే చెప్పడం అనే కాకుండా రిపీటే కదా వాళ్ళంతా ఉన్నప్పుడు. శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి అందరూ రెండు సార్లు చదువుదాం. గారు శ్లోకం చదవమంటున్నారండి. అస్తు మహోదయ. చంద్రంగత పద్మ గుణాన్న భుంక్తే పద్మాశ్రిత చాంద్ర అసీమభిఖ్యాం ఉమాముఖస్తు ప్రతిపద్యలోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీ. చంద్రంగత పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రిత చాంద్రమసీం అభిఖ్యాం ఉమాముఖస్తు ప్రతిపద్యలోలా ద్విసంశ్రయాం ప్రతిమావాపలక్ష్మీ. ద్విసంశ్రయాం ప్రీతి అవాపలక్ష్మీ. దీంట్లో మనం అసలు ముందు సందులు చూసుకోలేదు. సందులు చెప్పండి. సందులో లేవు అసలు. అవాప ఒకటి చెప్పుకోవచ్చు. అవా ప్లస్ ఆప, అవాపలక్ష్మి అంతే. అంతే అంతే. మహోదయ 7వ ఇది చాంద్రమసీం దాంట్లో ద్వితీయ విభక్తి చాంద్రమసీం, చాంద్రమస్యౌ, చాంద్రమసీ, చాంద్రమసీహి. లక్ష్మీ శబ్దం లాగా, శ్రీ శబ్దంగా, గౌరీ శబ్దం లాగా వస్తుంది. గౌరీ శబ్దం గౌరియో గౌరీహి ద్వితీయ భక్తులు. దాంట్లో చాంద్రమసి అనే పదం ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకోవాలి. చంద్రమస్ అనే శబ్దానికి చంద్రమస్ సంబంధమైంది చాంద్రమస్ అని తద్దితం. ఆదివృద్ధి
ఆదివృద్ధి వచ్చి చాంద్ర అయితే చంద్రమసి కాస్త చాంద్రమసి అవుతుంది ఆదివృద్ధి వచ్చి. చాంద్రమస్ శబ్దం, చంద్రమా చంద్రమసౌ చంద్రమస చంద్రమస్ శబ్దం. దాని యొక్క తద్దితందు స్త్రీలింగాల్లో ప్రారంభంలో మొదటికి ఆదివృద్ధి, చివరగా అంగీష్ ప్రత్యయం వచ్చి చాంద్రమసీ అయింది. ఇట్లా పద్మగుణ చాంద్రమసి అంటే వెన్నెల మహోదయ, వెన్నెల అంతే. చంద్ర సంబంధమైంది అని అర్థం అంతే. చంద్ర సంబంధం. చంద్రుడు ఏముంటే అవి సంబంధము. చంద్రుడు సంబంధం ఏదైనా చంద్రుని అర్థం వస్తుంది. ఇట్లా శైత్యం కానీ లేకపోతే వెన్నెల కానీ ఏదైనా. ఇక్కడ వెన్నెలను పొందడం అనేది కాకుండా అదే శైత్యం, అమృతత్వం, అమృతాలు చంద్రుల్లో ఉన్నాయి. వెన్నెల బయటపడుతుంది. అమృతం. ఇంద్ర సంబంధ శోభ అంటే చంద్రుల్లో ఉన్నటువంటి అమృతత్వం, సుధా ఆహ్లాదత్వం చంద్రుల్లో ఉంటే అనేటువంటిది అది. విజ్ఞాన శోభ చాంద్రమసి అంటే చంద్ర సంబంధం. మీరు చదవనా గురుగారు? ఈ సమాసాలు సమాసాలు పద్మగుణాన్ పద్మస్య గుణాః తాన్ షష్ఠీ తత్పురుషం పద్మశ్రితాః పద్మాశ్రిత పద్మ ఆశ్రిత పద్మేన ఆశ్రిత. పద్మమును అన్నాడు మహోదయ. కాదు, పద్మమే పద్మాం శ్రిత, పద్మమును పద్మం శ్రిత, పద్మం ఆశ్రిత, పద్మం ఆశ్రిత. ఉమాముఖం ఉమాయాముఖం ఉమాముఖం ఉమ యొక్క అన్నప్పుడు ఉమాయాహ ముఖం. తర్వాత ద్విసంశ్రయ ద్వే సంశ్రయ బహుళి ద్వే సంశ్రయాః యస్యాస ద్వే ద్వే సంశ్రయౌ సంశ్రయే ద్వే సంశ్రయే యస్యాస ద్విసంశ్రయా తాం ద్విసంశ్రయాం. రెండు సంశ్రయాల్ని పొందినాను. మహోదయ చెప్పండి. ఇక్కడ సంశ్రయ అనేది అకారాంత పుంలింగమా ఆకారాంతం? ఆకారాంతమా? అంటే దీంట్లో ఏమంటాం, దాని వివరణ ఏదంట, సమాసాన్ని విడదీసినాడు కదా, దాంట్లో రాసింది ఆ వాక్యంలో ద్వే సంశ్రయః యస్యాః తామన్నాడు. సంశ్రయ అనే పుంలింగ శబ్దము, పుంలింగము. బహురీ కదా, రెండు అన్నప్పుడు ద్వే అన్నాడు. ద్వే సంశ్రయే అనాలి, లేదా సంశ్రయవు అనాలి, సంశ్రయవు అనాలి. అంటే ఇప్పుడు ద్వే అనేది ద్వౌ కూడా ఒక పదం ఉంది. ద్వౌ ఇప్పుడు సంశ్రయాన్ని బట్టి పుంలింగానికి ద్వౌ ద్వౌ సంశ్రయౌ యస్యాస ద్విసంశ్రయః. ద్వౌ సంశ్రయౌ ఉండాలి కదా. ద్వే సంశ్రయౌ యస్యాః స్త్రీలింగం కాబట్టి తీసుకున్నాడు. స్త్రీలింగం కనుక యస్యాస తీసుకుంటాం. చేశాక స్త్రీలింగం వచ్చేసి సంశ్రయ అని ఆకారంతో దీర్ఘం అయిపోయింది. ఓకే, అది లక్ష్మికి సంబంధించింది. సంశ్రయ అంటే లక్ష్మి. అందుకొరకని లక్ష్మీ శబ్దం కొరకు ఈ లక్ష్మీ శబ్దం విశేషణం గనక అట్లా స్త్రీలింగం మారింది. లక్ష్మి కూడా ప్రీతి పదాలు, విశేషణం, అది ప్రీతికి విశేషణం. లక్ష్మి కాదు, ప్రీతిగా స్త్రీలింగమే కదా. అందుకోసం అక్కడ ఈ సంశ్రయం కూడా స్త్రీలింగమే అందుకోసం. చదవండి ఇప్పుడు. వాడిపోయినవారు చదవండి. చదవండి.
చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖంతు ప్రతిపజ్యలోలా త్రిసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీ. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖంతు ప్రతిపజ్యలోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీ. శ్రీదేవి గారు చదువుతారా? ఆరవేలి వారు. చదువుతానయ్య. చంద్రం గత పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖంతు ప్రతిపజ్యలోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీ. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖంతు ప్రతిపజ్యలోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీ. రాజయ్య గారు. గురుభ్యో నమః. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం మాముఖం తు ప్రతిపద్యలోలా విసంశయాం ప్రీతిమవాపలక్ష్మీ. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం మాముఖం తు ప్రతిపద్యలోలా విసంశయాం ప్రీతిమవాపలక్ష్మీ. తాటుకొండవారు. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖంతు ప్రతిపద్యలోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీ. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖంతు ప్రతిపద్యలోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీ. కృష్ణా జిల్లా నాగేశ్వర. ఆదిలాబాద్ డిస్టిక్ కదా, సిగ్నల్ చక్కలేదు. అదే ధర్మపురి. కృష్ణ జిల్లా. ధర్మపురేనా? ధర్మపురి అయింది. హైదరాబాద్ కాదు, చెన్నూరు కాదు. ఆయన వేరు. కరుణ గారు చదవండి. గురుగారు. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖంతు ప్రతిపద్యలోలా త్రిసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీ. చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖంతు ప్రతిపద్యలోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీ. చెన్నూరు ఆమె శ్రీదేవి గారు ఉండేవారు. వారు ఆ శ్రీదేవి గారు వెళ్ళిపోతున్నారు. ఈ శ్రీదేవి గారు వచ్చారు. ఆరవేలి గారు. లెక్చరర్ గారు వెళ్తే అవధాని గారు వచ్చారు. వారు ప్రిన్సిపల్ బాధ్యతలు ఎక్కువ ఉండడంతో నిన్న నుంచి మాకు సంస్కృతంలో మాట్లాడడం అలవాటు చేసింది. చూసుకోవాలి మరి అసలు తప్పో మాట్లాడుతూ ఉండాలి. నాకేం పెద్దగా రాదు, తెలిసినట్లు ఊరికే ప్రయోగం చేస్తాను అంతే. నేను ఇంత క్రితం కూడా చెప్పాను, తప్పు ఒప్పు మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతుంటే మనకు దాని మీద పదం మీద ఇక్కడ నేను తప్పు మాట్లాడాను, నేను సవరణ ఏమిటి అని దాని మీద దృష్టి పడుతుంది. నెక్స్ట్ టైం దాన్ని మార్చుకుంటాం. అంతే. నేను మొన్న మన మైండ్ కొంచెం ప్రయత్నం చేస్తుంది. తప్పు మాట్లాడే పర్వాలేదు, తర్వాత దాని మీద అప్పుడు మనకు కొత్తది ఏమిటి, కరెక్ట్ ఏమిటి అని దృష్టి పడుతుంది. అంతే. మాట్లాడుతూ ఆలోచించి ఏదో ఈ పదం వేద్దామని రాయడమే తప్ప పెద్ద ప్రావీణ్యత అయితే లేదు, ఊరికే రాస్తా అంతే. ఇప్పుడు మేము హైదరాబాద్ చేరిన తర్వాత చదువుకునే సమయంలో అక్కడ అంతా అప్పుడు మొత్తం హిందీ హిందీ ఉర్దూ అనుకోండి, తెలుగులో మాట్లాడేవాడిని పిచ్చివాడిని చూసేవాళ్ళు. నేను ఖచ్చితంగా తెలుగు వచ్చినాడే వాడు వచ్చినా ఎంత హిందీ ఉర్దూలో మాట్లాడు, రచ్చో రాదో మాటలతో మాట్లాడి మొత్తానికి ఇక్కడ వచ్చేసి ఏదో ఇంత ఫలితం చేసి మాట్లాడడం అనేటువంటిది. ఏదో రకంగా మాట్లాడదా తప్పో
వచ్చేది ఏం లేదు, నష్టం ఏం లేదు మనకు. నేను మనం ఏదో ఫిక్స్డ్ పుస్తకాలు రాస్తే మాత్రం కొంచెం జాగ్రత్త ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పర్మనెంట్గా ఉంటాం కనుక దాంట్లో కూడా తప్పులు పడకుండా చూసుకోవాలి. కానీ ఇక మాట్లాడేటప్పుడు విధానప్పుడు ఇబ్బంది ఏం లేదు. మొన్న నేను కొంచెం ఉత్సాహంతో కొన్ని పదాల కూర్పుతోటి శార్దూల శ్లోకం వరే అయితే దోర్బల వారి ముందు చదివితే కొద్దిగా మార్పులు చేర్పులు చేశాను. ధైర్యంతో చేస్తేనే కదా ఆయన దీన్ని ద్వితీయంలో ఉండాలి అని ప్రథమంలో ఉంది, ప్రథమ విభక్తి వారాహి గజగామిని గిరిసుత పాపోఘ విధ్వంసిని తారానాయక శేఖరి స్మితముఖి ధర్మస్వరూపీ శివే కారుణ్యాంబునిధే స్వరూప అనాలి, లేకపోతే స్వరూపిణి అనాలి. సంబోధనలో ఎట్లా ఉండాలి, విభక్తులు బాగా రావాలి, బాగా వస్తే కరెక్ట్ అవ్వదు. అన్ని ప్రధాన వ్యక్తులు వాడితే లాస్ట్ ఏదైనా ఉంటుంది అక్కడ. ప్రధాన వ్యక్తులు వాడితే పాతు లాంటి పదం వాడుకోవచ్చు. చివరికి శుభకరి తాం మంగళం మంగళం అంటే కాదు, తేం మంగళం మంగళం రచయి అని అన్నాడు. గుర్తు చేశారు. తే మంగళం మంగళం అంతే. నీకు మంగళం అన్నారు. సంబోధన కావు కదా, సంబోధన కావు కదా. వాటన్నిటి అప్పుడు పాయాద్ లాంటి పదంతో ముగించాలి. పాయాదు శబ్ద రూపాలు బాగా వచ్చి ఉండాలి, ధాతు రూపాలు కూడా వచ్చి ఉంటే కరెక్ట్ ప్రయోగం ఇచ్చింది అన్నమాట. మన దగ్గర ఇంతవరకు ఒక ఆయన ఉండే గారు, ఎవరు మన పేరేటి, విజయ్ కుమార్ శబ్దాలు ధాతువులు ఏమి తెలియకుండానే శ్లోకాలు రాసేవాడు. అద్భుతంగా రాసేవాడు. అయితే ముందు అనుష్ఠుపులో రాసాడు. నేను ఫేస్బుక్లో పద్యాలు చూసి ఇవి ఇట్లా కాదయ్యా, ఇట్లా ఇక్కడ విభక్తులు కుదురుతలేవు అంటే, అయ్యో విభక్తి అంటే ఏమిటి, ప్రధాన వ్యక్తి ఏం విభక్తి లేదు, ధాతు అంటే ఏమిటి అడిగాడు. రాకుండా ఎట్లా శ్లోకం రాస్తావు అంటే, నాకు ఏదో వస్తే రాస్తుంది అన్నాడు. కానీ మీరే అప్పుడు నా వెంటబడ్డాయి, మీరు దొరికారు నా గురువు గారు అన్నాడు. మీరు మిమ్మల్ని గురువుగా తీసుకుంటాం, దేవి అమ్మవారు ఆగ్రహించేది అన్నాడు. వెంటబడ్డాడు. సరే వాటి మీద అప్పటికే ఇంకా వీటిలో మనం రాలేదు. అది మొత్తానికి వెంటబడి దాని తర్వాత చెప్పగా మొత్తం కానీ అప్పుడు మొత్తం ఇప్పుడు వచ్చాడు. ఎంఏ సంస్కృతం కూడా ఇచ్చాడు. ఇంకా అద్భుతంగా రాస్తున్నాడు. రాయని వృత్తం అంటూ లేదు, ఎన్ని వృత్తాలు రాస్తున్నాడు. అంతా సంస్కృతం రాస్తాడు, తెలుగు రాయడని సంస్కృతం మీద రాస్తుంటాడు, ప్రయత్నం చేస్తున్నాడు. ఇంటర్మీడియట్ లో మా స్టూడెంట్ సార్, ఇంటర్మీడియట్ లో నా స్టూడెంట్ ఆయన. విజయ్ కుమారా? అవును. ఎక్కడ? పాణ్యంలో. నేను అక్కడ 11 ఏళ్ళు పనిచేసిన. అట్లానా? ఓకే. పాండ్య దగ్గరే ఉండేవాడు. పాండ్య చెప్పాడు. నేటివ్ ప్లేస్ అయింది. క్లాస్మేట్ ఎంఏ సంస్కృతంలో మా క్లాస్మేట్ ఆయన. రీసెంట్ గానే అయిపోయింది ఆయన, 1 ఇయర్ బ్యాక్ అయిపోయింది. 24 అయిపోయింది. 25 జనవరి రిజల్ట్ వచ్చింది. ఆయన ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ వచ్చింది. ఒక 10 days క్రితం కూడా పాండ్యంలో ఒక సభ పెట్టాడు, పుస్తకావిష్కరణ ఏమో. మా తమ్ముడు కూడా ఆయన క్లాస్మేట్, అబ్బాయికి ఫ్రెండ్ క్లాస్మేట్. ఈయన మా తమ్ముడు కూడా పోయిండు ఆయన ఆ సభకు. అహోబిలంలో పుస్తకావిష్కరణ పిలిచారు. ప్రత్యేకం పోయిన తన పుస్తకాన్ని శతకాన్ని చేశాడు. అక్కడ ఎమ్మెల్సీ వచ్చారు, ఎమ్మెల్యే ఎవరు వచ్చారు, ఇంకెవరు వచ్చారు. చాలా పెద్ద కార్యక్రమాలు కూడా చేశారు. చాలా స్వామి చిన్నస్వామి ఆశ్రమంలో సంస్కృతం చెప్పమన్నాడు. కొన్నాళ్ళు చెప్పాడు కదా, కొన్నాళ్ళు చెప్పి పాఠాలు మళ్ళీ ఇప్పుడు ఆగమన్నాడు అని చెప్పాడు. మొన్న నాగపండి శర్మ సన్మానం అయినప్పుడు కలిశాడు నాకు. కొన్నాళ్ళు చెప్పమన్నా అట్ట, కొన్నాళ్ళు చెప్పాడు. ఇప్పుడు కొంతకాలం ఆగుదా అన్నాడు, ఆగాడు. అక్కడ చెప్తున్నాడు. చంద్రం గత పద్మగుణాన్న భుంతే పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖంతు ప్రతిపజ్యలోలా
ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీ చంద్రం గతా పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీమభిజ్ఞాం ఉమాముఖంతు ప్రతిపద్యలోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మీ. ఇది మన ఈ చర్చ అంతా రాకుండా మీ తర్వాత కేవలం శ్లోకం అక్కడి వరకే చేసి రెడీ చేయండి. అలాగే వాటికి ఆపేద్దాం పాట. అలాగే. అందరికి కూడా ధన్యవాదాలు. శివరాత్రి. స్వస్తి ధన్యవాద గురు మహోదయ. స్వస్తి ప్రజాభిః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు. శివరాత్రి. నమస్కారాలు. కాకుండా వారు ధన్యవాదాలు. శివరాత్రి. నమస్కారాలు. మళ్ళీ సోమవారం కదా గురుగారు, సోమవారం ఉంది కదండి. ధన్యవాద గురు మహోదయ. ఏం చేస్తానండి.